Before that, we have one more speaker, Mr. Ramana Gaud garu. Sir, please address. Ramana Gaud garu. Yes, sir, please. First of all, good afternoon to all. Anandita Foundation, నిర్మల్ వారి ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఈ ప్రోగ్రాంకు నన్ను కూడా ఆహ్వానించినందుకు ఆ లక్ష్మణ్ సార్కు, ముఖ్యంగా వాడేకల్ లక్ష్మణ్ సార్కు సదా కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ సార్. ఇంపాక్ట్ ఏదో ఒక రోజు ఇంపాక్ట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావాలన్న నా కళ ఈరోజు నెరవేరింది. ఈ నా కళను నెరవేర్చిన లక్ష్మణ్ సార్కు సదా కృతజ్ఞుణ్ణి. అలాగే మిగతా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు కొద్దిగా, ఎందుకంటే అలా అక్కడ ఉంది ఆ ఎక్స్ప్లెనేషన్, కానీ నేను కూడా ఒక మాట చెప్తాను. నా పేరు రమణా గౌడ్ గొడిసెల. నాది కూడా ప్రేమ ఆప్యాయతలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లానే నాది కూడా. సో ఆదిలాబాద్ జిల్లా వాసిగా గర్వపడుతున్నాను. నేను గత 15 సంవత్సరాల నుండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడు తెలంగాణలో 15 సంవత్సరాల నుండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కూడా కలిసి ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. సో ఇదంతా కూడా వ్యక్తిగతం. కాకపోతే సమయం చాలా తక్కువ ఇచ్చిండ్రు. ఉన్న సమయంలో నేను చెప్పే విధంగా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా పిల్లలకు, అంటే ఇప్పుడు మనకు మార్చ్ నెల వస్తుందంటే సరిపోతుంది, అందరికి ఒక రకమైన టెన్షన్, ముఖ్యంగా విద్యార్థులకు. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. ఇన్ని రోజులు చదివిన చదువుని ఎగ్జామ్లో మనం ఏ విధంగా ప్రజెంట్ చేయగలుగుతాం, ఇన్ని రోజులు చదివిన చదువును మనం పేపర్లో పెడితేనే దాని తగ్గట్టు మనకు మార్క్స్ రావడం జరుగుతుంది. మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావాలంటే ఏందో అనే అంశాలపైన నేను చర్చించుకుంటున్నాను. ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకు నేను ఒకటే చెప్తున్నాను. 10వ తరగతి పిల్లలు, మీరు 10వ తరగతి అని భయపడకండి. నా లాంగ్వేజ్లో చెప్పాలంటే పిస లేపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితంలో చదివిన చదువుకు తొలి సర్టిఫికేట్ 10వ తరగతి ద్వారానే వస్తుంది. జీవితంలో ఒక విద్యార్థిగా తన తొలి సర్టిఫికేట్ 10వ తరగతి ద్వారానే వస్తుంది. కాబట్టి 10వ తరగతి సర్టిఫికేట్ కలర్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి? కలర్ఫుల్గా ఉండాలంటే కలర్ వేసుకున్నాడు కాదు. కలర్ఫుల్గా ఎప్పుడు ఉంటుందంటే మంచి మార్క్స్ వస్తే ఆ సర్టిఫికేట్ కలర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మీకు 10వ తరగతి విద్యార్థులకు తెలుసో తెలీదో, మీ 10వ తరగతి సర్టిఫికేట్ మీద మీ పేరుతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ తల్లిదండ్రుల పేర్లు కూడా 10వ తరగతి సర్టిఫికేట్లో ఉంటాయి. సో జీవితంలో చదివిన చదువుకు తొలి సర్టిఫికేట్ 10వ తరగతి ద్వారానే వస్తుంది. మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం కావచ్చు, ఏమైనా కావచ్చు, 10వ తరగతి సర్టిఫికేట్ మన జీవితాంతం మనం వెన్నంటే ఉంటుంది. భవిష్యత్తులో నువ్వు ఏ సర్టిఫికేట్ తీయాలన్నా 10వ తరగతి చూపెట్టాలంటారు. సో మరి 10వ తరగతి సర్టిఫికేట్ కలర్ఫుల్గా ఉండాలంటే మంచి మార్కులు రావాలి. నిజానికి ఇప్పుడు మాకు 10వ తరగతి సర్టిఫికేట్ ఎక్కడన్నా తీయమంటే దొడ్డు భాషలో చెప్పాలంటే కొద్దిగా సిగ్గు పోతుంది. ఎందుకంటే నేను దానిలో పాస్ అయింది 2nd క్లాస్ మార్కులు. సో కాబట్టి మీరు 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతోటి మీరు పాస్ కావాలంటే ఏ స్ట్రాటజీని మనం ఫాలో కావాలనో నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. అయితే 10వ తరగతి విద్యార్థులు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలంటే ఇన్ని రోజులు చదివిన ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవి కూడా 10వ తరగతిలో ఉంటాయి. 10వ తరగతి అనేసరికి ఎక్కడో ఆకాశంలోకి వెళ్ళి వచ్చి ఉండే అవి అర్థమవుతుందా? అవే సబ్జెక్టులు 9లు అవే ఉన్నాయి, 8లు అవే ఉన్నాయి, 7లు ఉన్నాయి. కానీ ఒక చిన్న తేడా, వాటికి సర్టిఫికేట్ రాలేదు. ఈ 10వ తరగతికి సర్టిఫికేట్ వస్తుంది. సో మరి 10వ తరగతి సర్టిఫికేట్ రావాలా, మంచి రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను, మీరు దాన్ని పాటించండి. ఫస్ట్ 10వ తరగతి అనేది నెత్తిలోకి వెళ్ళి తీసేయండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా మనల్ని పిసలేపుతున్నారు. కొంచెం అటు బయటకు పోయినామా నువ్వు 10వ తరగతి, కొంచెం అటు పోయినవా 10వ తరగతి, నువ్వు బాగా ఎదాలా అని ఒక పిసలేపుతున్నారు. వాళ్ళు పిసలేపి మనని పిసలేపుతున్నారు అంటే తల్లిదండ్రులుగా. సో తల్లిదండ్రుల ఆవేదనని తప్పు పట్టలేమమ్మా. మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఈ సమయానికి మీ తల్లిదండ్రులు రెక్కలు ఇక్కడ చెమట ఆడుస్తున్నారు పొలాలలో ఎక్కడనెక్కడనో. సో మనం తల్లిదండ్రులకు ఇచ్చే గిఫ్ట్ ఏంది? మంచి మార్కులతోటి పాస్ కావడం. సో మరి 10వ తరగతిలో మంచి మార్కులు రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. దాని ఇప్పటికే మీకు అర్థమైంది, ఎస్ఎస్సి ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేసింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, 7 పేపర్లు ఉన్నాయి, 60 రోజులు ఉన్నాయి. ఒక్కసారి మీరు ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని రోజులు వస్తాయి? మనం అనుకుంటున్నాం 60, కానీ ఒక్కొక్క సబ్జెక్టుకి నాకు తెలిసి 8 to 9 days కూడా రావు. సో కాబట్టి
అలా ఇంటర్మీడియట్ కూడా టైం టేబుల్ ఆల్రెడీ రానే వచ్చింది. కాబట్టి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఫస్ట్ నేను కొన్ని టిప్స్ చెప్తాను, మంచిగా వినండి. ఫస్ట్ 10వ తరగతి పరీక్షా విధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సిసి కంటిన్యూస్ అండ్ కాంప్లెక్స్ ఎవల్యూషన్ అంటే దాని అర్థం ఏం తెలుసా? బట్టి పట్టద్దు. మనకు ఒక రోగం మునుగుతుంది. ఏం రోగం? బట్టి పట్టుడు. పట్టకూడదు. ఎగ్జామినర్ ఏం చేస్తారంటే సబ్జెక్టు మీద నీకు పూర్తి అవగాహన ఉండాలా. సబ్జెక్టు మీద అవగాహన ఉంటే ఎగ్జామినర్ ఏ రకమైన ప్రశ్న ఇచ్చినా మనం చేయగలుగుతాం. ఇలా పరీక్షించేది ఏం తెలుసా? ప్రశ్న అడుగుతాడు, దాని రిలేటెడ్గా రాయాలా. పుష్ప 2 రాసినావు అనుకో, వాడికి దొరికిపోతావు నువ్వు. అర్థమైంది? ఇది మొద్దుది, దీనికి ఏం రాదని తెలిసిపోతుంది. సో సబ్జెక్ట్ రిలేటెడ్గా రాసే విధానం ఉండాలి. చదవకూడదు, బట్టి పట్టకూడదు. సార్ రైట్. ఇప్పుడు నేను ఒక 10 ఫస్ట్ సిలబస్ను 3 విభాగాలుగా విభజించుకున్నాలా. నాకు తెలిసి 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ ఇప్పటికే సిలబస్ అయిపోతుంటుంది. ఎందుకు నేను సిలబస్ని 3 విభాగాలంటే, 1 పూర్తిగా చదివిన పాఠాలు, 2 కొద్దిగా చదివిన పాఠాలు, 3 ఇప్పటి వరకు చదవని పాఠాలు. అవి మీకు తెలుసు సార్. నెక్స్ట్ ఇప్పుడు 3 విభజించుకున్నామా? ఫస్ట్ ఏం చేయాలో తెలుసా? ఇప్పటి వరకు చదవని పాఠాలను పర్ఫెక్ట్ చదవాలా. నేను దొడ్డు భాషలో చెప్పాలనా? ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చదవని సబ్జెక్ట్ చదివితే పీసలేస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఏం చేస్తుంది? మిగతా సబ్జెక్టుల మీద ప్రభావాన్ని చూపుతుంది. సో సమయం ఉంది, ఇప్పటి వరకు చదవని పాఠాలు చదివేసేయండి. ఆర్ యూ క్లారిఫై? అర్థమైందా? మీ అంతరాత్మకు తెలుసు ఎవి ఏదిలో ఎవి చదవలేరు. రెండవది కొద్దిగా చదివిన పాఠాలు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ ఒకసారి అది నానేటి ఉంటాయి. మూడవది పూర్తిగా చదివిన పాఠాలు, అదొకటి. మీరు ఫస్ట్ టిప్ ఏంది? సిలబస్ ఎన్ని భాగాలు? ఏమేమో ఇప్పటి వరకు చదవని. ఫస్ట్ చెప్పిన ఏమని చెప్పినా? ఫస్ట్ ఏం చేయండి? ఇప్పటి వరకు చదవని పాఠాలు, కొద్దిగా చదివిన పాఠాలు, పూర్తిగా చదివిన పాఠాలు, అదొకటి. రెండవ టిప్స్. రెండవది నెక్స్ట్ సార్. రెండవది మనందరికీ తెలుసు, నోట్స్ ప్రిపరేషన్ అండ్ రివిజన్. నన్ను అడిగితే ఇప్పుడు అంతా కూడా రివిజన్లో నడుస్తుంది. మీరు ఎంత రివిజన్ చేస్తే మీరు అంత ఎక్స్పర్ట్స్ అవుతారో. ఏమైనా క్లాస్ రూమ్ నోట్స్ ఎక్స్పర్ట్. నాకు తెలిసి ప్రతి టీచర్ సాధ్యమైనంత వరకు ఎక్కువ సమాచారం ఇచ్చి మీ నుంచి మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తాడు. అది టీచర్కున్న ఒక బ్యాడ్ హ్యాబిట్, దురలవాట ఏదైనా కాదు. ప్రతి టీచర్ ఏదైనా పిల్లడు చెప్పాలనే తప్పిస్తారు. సో ఏదైనా క్లాస్ రూమ్ నోట్స్ లేకపోతే క్లియర్ చేసుకోండి. అలాగే రివిజన్ చేయండి. ఎందుకంటే ఏదైనా మ్యాథ్స్ ఉంది, ఏదైనా పెండింగ్ ఉంటే సబ్జెక్ట్ టీచర్ని అడగండి. ఎగ్జామ్ దగ్గరికి పోయిన తర్వాత అది మన మీద ఒత్తిడి పెరుగుతుంది. సో అదొకటి చేయండి. అలాగే క్లాస్ రూమ్ నోట్స్ మీ ఎగ్జామ్లో చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ఎగ్జామ్ వరకు మీరు రివిజన్ చేస్తూనే ఉండండి, రివిజన్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ రైట్. ఇది అన్నిటికన్నా ముందు, పరీక్షల కన్నా ముందు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నదమ్మా ఈ రోజు నుంచి? 10th పిల్లలు చెప్పండి. నాకు తెలిసి 59 డేసా? ఎగ్జామ్ వరకు మీకు 3 విషయాలు తెలాలా. ఒకటి తినడం, 2 చదవడం, 3 పడుకోవడం. కొందరికి అనుమానం వస్తుంది, సార్ బాసన్లు మీరు వచ్చి తోముతారని. నాకు తెలిసి మీ తల్లిదండ్రులు ఇప్పుడు మీకు ఆ పని చెప్తలేరు. మీరేమన్నా అంటే డిమాండ్ చేయొచ్చు, వర్రకే నాది 10th క్లాస్ అన్నారు అనుకో, చదువు అంటారు. మీకు ఎన్ని విషయాలు తెలాలా? 3. ఏవేవి? తినడం, చదువుకోవడం, పడుకోవడం. ఒక 2 hours చదివినవా ఆపేయాల. ఎందుకంటే గంటల తరబడి మన మనసు యాక్సెప్ట్ చేయదు, బట్టి పట్టకూడదు. ఆ సబ్జెక్ట్ లేదా ఆ కంటెంట్లో ఏం చెప్పదలుచుకున్నాడు దాన్ని నెత్తిలో పెట్టుకోండి. అర్థం? మధ్య మధ్యలో ఏం చేయాలా? బ్రేక్ ఇవ్వాలా. అయితే మన సిపాయిలు బ్రేక్లు ఏం చేస్తారు తెలుసా? మొబైల్. ఎంత విచిత్రం చూడండి. నువ్వు ఎందుకు బ్రేక్ ఇచ్చినావు? నీ మనసుకు, నీ శరీరానికి రెస్ట్ కావాలని బ్రేక్ ఇచ్చినావు. నువ్వేం చేస్తున్నావు? కాబట్టి నన్ను అడిగితే ఈ 3 నెలలో, ఈ 2 నెలలో మొబైల్స్కు దూరంగా ఉండండి, దిక్కుమాలిన సీరియల్స్కు దూరం ఉండండి. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ పరీక్షలకు ముందున్న మీరు ఈ సమయాన్ని ఎంత సద్వినియోగపరుచుకుంటారో అంత జీవితం మీరు అన్ని ఎక్కువ మార్కులు వస్తాయమ్మా. సమాజం అర్థమవుతుందా? మీరు అనుకుంటున్నారు 10th మంచి మార్కులు వచ్చిన అనుకో, మా అమ్మ నాన్నకు నేలకగో తక్షణం రాదు, ఒక ముక్క కూడా రాదు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలలో మీరు నమ్మిన నమ్మకున్నా అంటే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ రమణ గౌడ్ గొడిసెలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి నాని మిమ్మల్ని నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేనురా.
అమ్మాయిలు గర్ల్స్ మిమ్మల్ని కూడా ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా కోపం లేదమ్మా. మీరు 2 నెలలు మీకు ఎన్ని విషయాలు తెలాలా? తినడం, చదువుకోవడం, పడుకోవడం, మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వండి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో బట్టి పట్టకండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. దాంతోపాటు ఇంకా నాకు సమయం చాలా తక్కువ ఉంది. అయితే చాలామంది కొందరికి ఒక డౌట్, సార్ మార్నింగ్ చదివితే బెటరా, నైట్ చదివితే బెటరా? నేనేమంటే మీ పరిసరాలను బట్టి సెట్ చేసుకోండి. కానీ నా పర్సనల్ ఒపీనియన్ మార్నింగ్ ఈజ్ బెటర్. ఎందుకంటే మన చుట్టూ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఏ సబ్జెక్టు కష్టమో దాన్ని ఎక్కువ చదివే ప్రయత్నం చేయండి. అది కూడా మనకి ఎంత ఇంపార్టెంట్. ఇంకా నేనేమంటున్నంటే చదువుతున్న సమయంలో, ఇప్పుడే కదా, చదువుతున్న సమయంలో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ చేసుకోండి. మళ్ళీ ఏదైనా అర్థం కాకుంటే రాయండి. ఎందుకంటే 10 సార్లు చదవడం కన్నా ఒకసారి రాసింది ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. ఒప్పుకుంటారా? ఏమన్నా 10 సార్లు చదవడం కన్నా ఒకసారి రాసింది ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. ఇంకేం చేయాలి తెలుసా? 10 సార్లు చదవండి, ఒకసారి రాయండి. వీలైతే పక్కోళ్ళకి చెప్పండి, మీ చెల్లెకి చెప్పండి. దానికి ఏం అర్థం కాదు, వట్టినే మనం చెప్పాలా, మనకే అర్థం కాదు. అది అదా చదివింది ఏం చేయాలా చెప్తే మనకు ఒక విషయం ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే సమయాన్ని మిస్యూజ్ చేసుకోకండి అమ్మా. రెండవది, బట్టి పట్టకండి. మినిమం ఎన్ని గంటలు చదువుతున్నారు? గుండె మీద చేతేసుకొని చెప్పండి. మీ ముఖాలని చూస్తే నాకు అట్లా మాడిపోయిన ముఖాలు అనిపిస్తలేవు. ఎగ్జామ్ దగ్గర ఉన్నది, ఎన్ని గంటలు చదువుతున్నారు చెప్పండి. కాకపోతే మినిమం 8 to 10 అవర్స్ చదవండి. అది కూడా ఏంది, అర్థమయ్యేటట్టు అర్థం చేసుకునే చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇక 4వది ఇంకొకటి కూడా చెప్తాను. అయితే అన్ని సబ్జెక్టులను సమానమైన దృష్టితో చూడండి. మనకు ఒక రోగం మునుగుతుంది. ఏం రోగం తెలుసా? ఇష్టమైన సబ్జెక్టులను ఎక్కువ తక్కువ చదువుతాం. అది మనని, నువ్వు తెలుగులో ఫెయిల్ అయినా 10వ తరగతి ఫెయిలే, మ్యాథ్స్లో ఫెయిల్ అయినా ఫెయిలే, ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా ఫెయిలే. నేనేమంటే అన్ని సబ్జెక్టులను సమానమైన దృష్టితో చూడండి. ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా మీరు 10వ తరగతిలో ఫెయిల్ అవుతారు. మీకు ఏది ఈజో ఏది కాడో మీ అంతరాత్మకు తెలుసు. నేనేమంటే కష్టమైన సబ్జెక్ట్ను ఎక్కువ చదవండి. భవిష్యత్తులో ఏం కావాలని అనుకునడం 10th, ఇంటర్, డిగ్రీ తర్వాత నేను ఏం కావాలని అనుకుంటున్నారు. కానీ మొన్న నా దగ్గరికి ఒక కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చిండు, ఫోన్ చేసిండు. ఆ స్కూల్ పేరు నేను చెప్పకూడదు. ఫోన్ చేసి, అన్న మీ ఇంటికి రావాలనుకుంటున్నాం అన్నాడు. ఆ తమ్ముడు, ఆయనదే ఓన్ కాలేజ్, స్కూల్ అన్నీ. చెప్పు తమ్ముడు అన్న. రండి అన్న. లేదన్నా పాపని తీసుకొని వస్తా అని అన్నాడు. నేనన్నా ఎందుకన్నా? లేదు పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది అన్నబట్టే. నేను పరేషాన్ అయినా. అవునా, సంతోషం అని అలా పాపని తీసుకొని ఆ 2వ రోజు నాడు మా ఇంటికి వచ్చిండు. నేను అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయినా. విచిత్రకరమైన విషయం ఏం తెలుసా? ఆ అమ్మాయి ఇప్పుడు 8th క్లాస్. నేను అనుకున్నా మరి నిజంగా తండ్రిని గిట బింగి చేస్తుందా మరి సివిల్స్ అని, మందిని గిట పరేషాన్ చేస్తుందా ఏంది అని నేను కొన్ని అడిగిన అంశాలు. కేసీఆర్ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు కదా, మరి ఎందుకు ఓడిపోయిండని. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రావడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత భారతదేశం మీద ఏ రకమైన ప్రభావం ఉంటుందని అడిగిన, ధారాళంగా ఆన్సర్స్ చెప్పింది. ఆశ్చర్యపోయినా. ఎంత ముందు చూపు. మనం 10th ఏమవుతామో తెలియదు. మనకు ఒక ఆకాంక్ష లేదు, ఒక ఆశయం లేదు. అర్థమవుతుందా? డిగ్రీ తర్వాత అడుగుతాం ఏం కావాలని. నేనేమనుకుంటున్నా తెలుసా? ఏం కావాలనేది ముందే నిర్ణయించుకున్నావు అనుకో, నువ్వు ఆ విజయం సాధించడం నీకు పెద్ద టాస్క్ కాదు. ఇప్పటికే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఇప్పటికైతే మీకు ఒక లక్ష్యం 10th, ఇంటర్మీడియట్లో మంచి మార్కులతోటి సాధించడం. అమ్మ ఏది అడిగినా కూడా ధారాళంగా చెప్పేసింది. ఆశ్చర్యపోయినా. సో అంత కమిట్మెంట్ ఉండాలి. సో మన లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకునే ప్రయత్నం చేయండి. అన్ని సబ్జెక్టులను సమానమైన దృష్టితో చూడండి. ఇక ఇంకో కొన్ని విషయాలు చెప్తా. తెలుగు మీకోసం, ఇంపాక్ట్ కోసం నేను 1 month నుంచి పిసలేపుకుంటున్నా. ఎప్పుడు జనవరి 20 వస్తుంది అని. ఎన్నో బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ డేట్ అంటే నాకు ఎందుకో అట్లా అయిపోయింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గ్రామర్ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు తక్కువ సమయంలో మన జేబులకు ఎక్కువ మార్కులు దేని ద్వారా వస్తాయి? గ్రామర్. తెలుగులో అయితే ఇవి సందులు మనం తిరిగేటివి కావు. ఆ సందులు వేరే మునుగుతాయి. సందులు సమోసాలా, అదేదో సందులు సమాసాలు, వాటిపైన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్స్ మీద వేయండి. అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిలో ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ పైన వేయండి. ఎందుకు తెలుసా? ఒక్కొక్కసారి నీకు లెక్క వస్తుంది కానీ సూత్రం యాదికి రాదు. ముందట మీకు అడుగుతా చెప్పాను, అదే పెద్ద మొద్దు.
సో కాబట్టి ఎవరి మీద డిపెండ్ కాకండి. ఎవరి మీద డిపెండ్ కావాలి? నాలెడ్జ్ మీద డిపెండ్ కండి. అలాగే లాస్ట్ కొన్ని ఉన్నాయి. చేతి రాతను మెరుగుపరుచుకోండి. హ్యాండ్ రైటింగ్, చేతి రాతను మెరుగుపరచుకోండి అంటే అందంగా రాయడం కాదు. కొందరు లైన్ టు లైన్ సమానమైన గ్యాప్, పదానికి పదానికి మధ్య గ్యాప్, అర్థమైందా? కొందరు సిపాయిలు ఉంటారు, ఈడచాలు చేస్తే అటు పోతుంది, ఆడచాలు చేస్తే ఈటేస్తుంది. సో మరి దీనికోసం ఏం చేయాలా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అలా ఆర్ యూ క్లారిఫై? లాస్ట్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అది చెప్పి క్లోజ్ చేస్తాను సార్. మీరు ఇంకొకటి చెప్తున్నా, 10th పిల్లలకు నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీరు ఏం కావాలన్నా, ఏ కోర్స్ కావాలన్నా, మీ అందరికీ కూడా చెప్తున్నా, ప్రతిరోజు 1,00,000 మంది పిల్లలతోటి మాకు ఇంటరాక్ట్ అవుతాం. వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, పుస్తకాలు రాస్తా, నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని, ఎన్నో ఆర్గనైజేషన్లో పనిచేస్తాను. అవన్నీ అనవసరం. భవిష్యత్తులో మీరు ఏం కావాలో మమ్మల్ని సంప్రదించండి, మీ అందరికీ ఇస్తాను. వన్స్ అగైన్ లక్ష్మణ్ సార్, పేరు పైన ధన్యవాదాలమ్మా. చివరికి లాస్ట్ ఒకటి, మంచి గంధమై గుబాలిస్తా, అనుక్షణం మీ ప్రగతికై పాటుపడతా. ఇట్లు మీ రమణ గౌడ్ గొడిసెల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అందరికీ సారీ, ఎవరిని అటు చేయాలన్న ఉద్దేశం కాదు, నా విషయం మీకు అర్థం కావాలనే తప్ప ఇందులో ఎవరి పాత్రలు ఉద్దేశించినవి కావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సార్కు చిన్న చిరు సత్కారం.